ఈరోజు చిత్రాల గ్రామంలో జరిగినటువంటి ఈ మహాత్మా గాంధీ మన రోజుగా ఏమంటారు ఎన్ఆర్జీఎస్ పథకం కింద అదేవిధంగా ఈ సభ స్వర్ణగ్రామ సభకి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. నిజంగా చాలా సుదినం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీలను మొత్తం నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థలను నడిపి అసలు పంచాయతీ యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించే పరిస్థితికి ఆనాటి పాలకులు క్రియేట్ చేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణిని అనుసరించి ఈరోజు మళ్ళీ గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచాలి. ఏదైతే మన స్వరాజ్యం నిజంగా రావాలంటే గ్రామాలు వెల్లివిరియాలి, గ్రామాల్లో స్వరాజ్యం రావాలి. అదేవిధంగా గ్రామాల్లో ఏం జరుగుతుందో ప్రజానీకానికి అందరికీ తెలాలని ఉద్దేశంతో ఈవేళ 13,326 పంచాయతీల్లో కూడా ఒకే రోజున ఈ గ్రామ సభలు నిర్వహించడం అన్నది చాలా ఆనందం. ఎందుకంటే ఇందులో వారు ఏ అంశాలను అయితే మనం గుర్తించాలి, గ్రామస్తుల యొక్క అవసరాలు ఏంటి, ఈ గ్రామానికి ఉన్నటువంటి నీడ్స్ ఏంటి అనేటువంటి ఐడెంటిఫై చేసి, అదే కాకుండా కేవలం రోడ్లు ఈ డ్రైన్లే కాకుండా సామాజిక అవసరాలు ఇతరత్ర స్కూల్ నిమిత్తం కానీ ఏ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వాటిని అన్నీ గుర్తించి ఒక రాబోయే 4-5 ఏళ్లలోనూ మనం చేయవలసిన పనులని ఈ గ్రామ సభలో ఆమోదించే తీర్మానం చేస్తే ఆ కార్యక్రమాలను అనుసరించి ప్రయారిటీ వైజ్గా వాటిని ప్రయారిటీ చేసి రాబోయే 4-5 ఏళ్లలోనూ వీటిలన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా ఇప్పుడు మనం అంతా అనుకోవచ్చు దీనివల్ల ఏదో ఒకటి సాధించాలి, అట్లా కాదు. మార్పు బిగినింగ్ అన్నది కావాలి. ఈవేళ ఫస్ట్ టైం ఒక డిబేట్ స్టార్ట్ చేసాం. ఇంతమంది గ్రామస్తులు ఈ సభకు హాజరు కావడం చాలా ఆనందం. వాళ్ళకి విషయాలు తెలియాలి, అసలు గ్రామ సభ యొక్క ప్రాముఖ్యత, ఈ గ్రామ సభ దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఎందుకంటే ఇందులో కానీ తీర్మానం చేస్తే మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. అదే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈవేళ గ్రామ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ చిత్రాల గ్రామంలో కూడా మన కలెక్టర్ గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు మేము కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఆనందం. రాబోయే రోజుల్లో మన గ్రామాలకన్నీ కూడా స్వర్ణయుగం మొదలవుద్దని చెప్పడానికి ఇదే తార్కాణం అని నేను చెప్తున్నాను.